హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూ క్లాస్ అటెండ్ అవుతుందనమాట. వాళ్ళకిప్పుడు హై స్కూల్‌లో ఫైనల్ ఇయర్ కాబట్టి ఇక నెక్స్ట్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇక యూనివర్సిటీయే కదా! సో, క్లాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఎగ్జామ్ జరగడం చాలా బిజీ అయిపోతుందనమాట తన లైఫ్ కూడా. క్లాసెస్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసుకోవడం ఆన్సర్స్ గురించి. వాళ్ళ ఫ్రెండ్స్‌తో తను మాట్లాడుతూ ఉన్నప్పుడు సడెన్‌గా నిన్ను క్లాస్ టీచర్ పిలుస్తున్నారని చెప్పి యూని పిలిపిస్తారు. ఏంటా అని చెప్పి వెళ్ళి అడిగితే, "నీకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి మీ నాన్నగారు కాల్ చేశారన్నట్టు" చెప్తే తనిక వెళ్ళి మాట్లాడుతుందనమాట. ఏమైంది అంటే, "మీ తాతగారు చనిపోయారు. నేను ఆల్రెడీ విలేజ్‌కి స్టార్ట్ అయ్యాను. నీ స్కూల్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా బ్రదర్ ఇద్దరు కేర్‌ఫుల్‌గా బస్ ఎక్కి విలేజ్‌కి రండి. మనీ ఇక్కడ పెట్టానన్నట్టు" వాళ్ళ నాన్నగారు చెప్తారు. చనిపోయారా అనుకోని సరే అని చెప్పేసి ఇక స్కూల్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయి, అక్కడ వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు వాళ్ళ రూమ్‌లో లాకేసిన డ్రాయర్ ఒకటుంటుంది కదా! సో, అందులోనే మనీ ఉంటాయన్నమాట. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు తనది ఓపెన్ చేసి మనీ తీసుకుంటుంది. అక్కడ ఎప్పుడు తనది ఓపెన్ చేయాలనుకుంటుంది కదా! దాంట్లో ఏవో సీక్రెట్స్ ఉన్నాయని చెప్పేసి. సో, ఫస్ట్ టైమ్ తను ఓపెన్ చేసింది కాబట్టి అసలేమున్నాయో చెక్ చేద్దామని చెప్పి అన్నీ చెక్ చేస్తుందన్నమాట. అసలేమున్నాయో అప్పుడే మనకు చూయించరు. బట్ తను చెక్ చేసినట్టే చూయిస్తారు. తన బ్రదర్ ఇంకా తను బస్ ఎక్కేస్తారనమాట ఆ రోజు ఈవినింగ్‌కి. సో, నైట్ కల్లా ఇద్దరు ఫైనల్లీ విలేజ్‌కి చేరుకుంటారు. వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ రిలేటివ్స్ అంతా అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తూ, డ్రింక్ చేస్తూ చాలా సంతోషంగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అదంతా ఈమె చూసి ఒక్కరికి కూడా బాధ లేదసల అని చెప్పేసి తననుకుంటుంది. వాళ్ళ నాన్నగారు మాత్రం పాపం చాలా బాధపడుతూ అక్కడ కూర్చొని ఫైనల్ ప్రేయర్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా తన బ్రదర్ కూడా లోపలికొస్తారు. అక్కడికొచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ వచ్చి, "మీ తాతగారికి నమస్కరించండి ఫైనల్‌గా" అని చెప్పేసి ఇద్దరితో చెప్తుంది. సో, వాళ్ళిద్దరూ ఇక నమస్కరిస్తూ ఉంటారనమాట. ఫోటోకి నమస్కరిస్తూ ఉంటారు. అదయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్‌ని చూస్తూ ఉంటుంది. వాళ్ళేమో సంతోషంగా అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని నవ్వుకుంటూ, ఆడుకుంటూ ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మేమో వాళ్ళందరికీ సర్వెంట్‌లాగా వాళ్ళకేం కావాలంటే అది తెచ్చిపెడుతూ ఉంటుంది. యూకి కొంచెం కోపమొస్తుందనమాట. ఎందుకు మా అమ్మగారు ఇలా చేస్తున్నారు? వాళ్ళేం చెప్తే ఎందుకు మా అమ్మ చేయాలని చెప్పేసి తనకు కొంచెం కోపమొస్తుంది పాపం. సో, వాళ్ళ అమ్మగారు ఇక లోపల కిచెన్‌లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకందరికీ సర్వ్ చేసి లోపల పాత్రలు తోముదామని చెప్పేసి లోపలికి వెళ్ళి, "ఎందుకమ్మా అవన్నీ చేస్తున్నారంటే, ఉన్నదొక లైఫు. గొడవలు పడి ఏం సాధిస్తాను చెప్పు? ఎలాగో ఫైనల్‌గా అందరం చనిపోతాం. అదేగా జరుగుతుంది." వాళ్ళ అమ్మగారేమో నువ్వివేం పట్టించుకోకు. నీ స్టడీస్ మీదే నీ కాన్సంట్రేషన్ ఉండాలి అన్నట్టు యూతో చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటారనమాట. ఏంటంటే ఇప్పుడు తాతగారు చనిపోయారు కదా! సో, ఆయన వైఫ్ ఉంటుంది కదా! వాళ్ళ నానమ్మ. ఆమెనిక ఎవరు చూసుకోవాలో దాని గురించే మాట్లాడుకుందామని చెప్పేసి జున్‌రు ఈ పేరెంట్స్ స్టార్ట్ చేస్తారు కాన్వర్సేషన్. సో, ఇప్పుడు మామ్‌ని ఎవరు చూసుకోవాలి అని చెప్పేసి ఎలాగో వాళ్ళ అమ్మగారికి అలవాటయిపోయింది కదా! ఇన్ని రోజులు ముందే వచ్చి అన్నీ చూసుకుంటూ ఉంది. మామ్‌ని కూడా తనే చూసుకుంటే బావుంటుంది అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళ నాన్నగారేమో మనీ ఇస్తారనమాట. 6 మంత్స్‌కి సరిపడా మనీ మామ్‌ని చూసుకోవడానికంటే, మనీ కాదు నేను వాళ్ళ అమ్మగారైతే చూసుకుంటారని అందుకే చెప్తున్నాను. బాధ్యత మీకే ఇద్దామనుకుంటున్నాను అన్నట్టంటే వాళ్ళ అమ్మగారేమో, "అలా ఎలా కుదురుతుంది? యూకి ఎగ్జామ్ ఉంది. అలాగే వాడు కూడా చదువుకోవాలి. ఇప్పుడు నేను వాళ్ళకి దగ్గరుండి హెల్ప్ చేయాలి కదా! ఈ టైంలో" అన్నట్టంటే, "సరే ప్రస్తుతానికైతే మేము చూసుకుంటాం. తర్వాత మళ్ళీ మీరే వచ్చి తీసుకెళ్ళిపోవాలి. లేకపోతే మీరే వచ్చి చూసుకోవాలి. మేము చూసుకున్నన్ని రోజులు మాకు అలవెన్స్ మనీ ఇవ్వాలి మామ్‌ని చూసుకోవడానికి" అన్నట్టు జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు చెప్తారు. దానికి ఇక వేరే ఆప్షన్ లేక వాళ్ళ నాన్నగారు సరే అనేస్తారనమాట. తర్వాత మళ్ళీ తనేం చేస్తుందంటే, ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తుంది జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు. అసలు యాక్చువల్లీ ఆహ్ బేయు అస్థికల్ని మన ఫ్యామిలీ దగ్గర బూచిపెట్టడం వల్లే మనకి బ్యాడ్ లక్ అంతా జరుగుతుంది అన్నట్టంటే, చాలా కోపమొస్తుందనమాట. వాళ్ళ అమ్మగారికి కోపంగా లోపలికి వెళ్తుంది. తను వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంకా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఇక కోపంగా బయటకొచ్చేసి, "ఏది ఇప్పుడు మాట్లాడి చూద్దాం" అని చెప్పేసి జిన్‌రూయి వాళ్ళ అమ్మ మీద అటాక్ చేస్తుందనమాట. ఇక ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. మన ఇంకా తన బ్రదర్ దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏమో, "అమ్మ ఆపేయండమ్మా. ఎలాగో బేయుకి అసలు ఈ విలేజే ఇష్టం లేదు. మనం తన అస్థికలను తీసుకెళ్ళిపోయి వేరే ప్లేస్‌లో పెడదామన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అదే విషయం జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు కూడా అంటారు. తన అస్థికలను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా పెట్టేసేయండి. అసలు ఆ ఫ్యామిలీ సమాధుల దగ్గర ఈ ప్లేస్‌లో వద్దు తను అసలు అన్నట్టు చెప్తుందనమాట. సో, వాళ్ళ నాన్నగారికి గొడవ ఆపేయమని చెప్తారు వాళ్ళ నాన్నగారు. సరే మేము అదే చేస్తామని చెప్పేసి వాళ్ళకొక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా బయటికెళ్ళిపోయి, అక్కడ తన ఎక్కడైతే దాన్ని అస్థికలు పెట్టారో ఆ ప్లేస్‌కి వెళ్తారు. అక్కడ తవ్వేసి ఆ బాక్స్‌ని బయటికి తీస్తారనమాట. ఆ బాక్స్‌ని బయటికి తీసి వాళ్ళేమనుకుంటారంటే దాన్ని తీసుకువెళ్ళిపోయి వాళ్ళుండే సిటీలోనే అక్కడ గ్రేవ్ యార్డ్‌లో అక్కడే ఒక ప్లేస్ తీసుకొని తనవి అక్కడ పెడదామని చెప్పేసి అనుకుంటారు. ఒక సమాధి కట్టిచ్చేసి అలానే చేస్తారనమాట. ఫైనల్లీ అక్కడికి వెళ్ళిపోయి అదంతా కంప్లీట్ అయిన తర్వాత
వాళ్ళ అందరూ కలిసి మళ్ళీ అక్కడ పూజ చేస్తూ ఉంటారనమాట. ప్లేస్ చేంజ్ అయింది కాబట్టి. పూజ చేస్తూ మళ్ళీ బేయుని తలుచుకొని అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే యూకి ఒక కలొస్తుందనమాట. తను బేయుతో మాట్లాడుతున్నట్టు. బేయుతూ అక్కడ దూరంగా నిలబడి ఉంటే తను బేయుతో ఇలా మాట్లాడుతున్నాడు తను ఊహించుకుంటూ ఉంటుంది. అదేంటంటే ఎవరికీ చెప్పకుండా నువ్వే నీకు డిసీజ్ ఉందని చెప్పేసి గుర్తించి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యావు. ఎవరు నీకప్పుడు సపోర్ట్‌గా లేరు. అప్పుడు నేను నీకు సపోర్ట్‌గా ఉంటే బావుంటదేమో అని నాకిప్పుడు అనిపిస్తుంది అన్నట్టు తను బేయుతో చెప్తూ ఉంటే, బేయు వచ్చి తనని హగ్ చేసుకుంటున్నట్టు ఊహించుకుంటుందనమాట. డైరెక్ట్‌గా మనకి 6 మంత్స్ తర్వాత చూయిస్తారనమాట. ఒకరోజు మొమో తనకొక లెటర్ రాస్తుంది యూకి తన స్కూల్‌లో ఉన్నప్పుడు. సో, ఆ లెటర్ పిక్ చేసుకొని క్లాస్ రూమ్‌లో కూర్చొని చదువుతూ ఉంటుందనమాట. మొమో వచ్చేసి తన యూనివర్సిటీ లైఫ్ గురించి ఎలా ఉంది, అక్కడ ఏం చేస్తుందో అవన్నీ లెటర్‌లో షేర్ చేసుకుంటుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను బానే ఉన్నాను. ఇక్కడ యూనివర్సిటీ నేను అనుకున్నంత ఈజీ ఏం కాదు. చాలా కష్టంగా ఉంది చదవడం కూడా. మా అమ్మ కూడా ఇక్కడే యూనివర్సిటీలో క్లీనింగ్ జాబ్ ఏదో ఉంటే అదే తీసుకుంది. ఊరికే కూర్చోవడం ఎందుకని చెప్పేసి. ఇప్పుడు ఇంతకు ముందులాగా నేను చెప్పుకోవడానికి ఏం సిగ్గుపడట్లేదు. మా మమ్మీ క్లీనింగ్ జాబ్ చేస్తుందని చెప్పేసి అందరికీ ధైర్యంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా అమ్మకి కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. అలాగే నీ బర్త్‌డే దగ్గరకొస్తుంది కదా! అందుకే నీకొక గిఫ్ట్ పంపించాను. అదేంటంటే డాన్స్ కాంపిటీషన్‌లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. యాక్చువల్లీ నువ్వు డాన్స్ చేసేప్పుడు నేనొక వీడియో తీసి వాళ్ళకి ఆ క్లిప్ పంపించాను. అది చూసి వాళ్ళు సెలెక్ట్ చేశారు. నీకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా! బేయు ఎలాగో ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంది. బట్ అవ్వలేదు. సో, అందుకే ఇది నీ సిస్టర్ కల నువ్వన్నా నెరవేరుస్తావేమో అని చెప్పేసి నేను ఇలా చేశాను. టికెట్ అయితే పంపించాను. కాంపిటీషన్‌లో సెలెక్ట్ అయ్యావు కాబట్టి. ఇక అటెండ్ అవుతావో, అవ్వవో ఇక నీ డెసిషన్. నువ్వే ఫైనల్ డెసిషన్ తీసుకో అన్నట్టు మొమో ఒక లెటర్ రాస్తుందనమాట. ఇంతలో తన ఫ్రెండ్స్ క్లాస్ రూమ్‌లోకొచ్చేసి, ఏంటి లెటర్ చదువుతున్నావు అంటే మొమో రాసింది. ఏంటిది అంటే డాన్స్ కాంపిటీషన్‌లో నేను సెలెక్ట్ అయ్యాను. మరి ఇంకేంటి నీ సిస్టర్ కూడా ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది అవ్వలేదు. నువ్వన్నా పార్టిసిపేట్ చేయొచ్చు కదా! ఎలాగో సెలెక్ట్ అయ్యావు కదా! అంటే చెయ్యొచ్చు. బట్ డ్రెస్ చాలా తక్కువ టైం ఉంది. డ్రెస్ ఏదో ఫిక్స్ అవ్వలేదు. ఇంకా చాలా టైం పడుతుందేమో అంటే, అదంతా మేము చూసుకుంటాంలే అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే డాన్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి ఒక డ్రెస్‌ని తన కోసం డిజైన్ చేస్తారనమాట వాళ్ళే. యాక్చువల్లీ అది 2 డేస్‌లోనే ఉంటుందనమాట. ఇంకా హడావిడిగా ఫాస్ట్‌గా తన కోసం ఒక డ్రెస్ డిజైన్ చేస్తారు. సో, తనిప్పుడు ఆ సిటీకి వెళ్ళాలి కాబట్టి ఎక్కడైతే ఆ డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందో, వాళ్ళ ఇంట్లో ఏం చెప్తుందంటే, ఆ సిటీలో ఉన్న యూనివర్సిటీ వాళ్ళు ఏదో సెమినార్ ఇవ్వాలని చెప్పేసి, మా సార్ నన్నక్కడికి వెళ్ళమని చెప్పారు. నేను అక్కడికే వెళ్తున్నాను అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళ అమ్మగారు ఇక అదే నిజమనుకుంటారనమాట. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు. సో, తన బ్యాగ్ సర్దుతూ ఉంటారు. సో, వాళ్ళ నాన్నగారు తనకు జలుబు చేస్తుందేమో అని చెప్పేసి మెడిసిన్ తన బ్యాగ్‌లో పెడదామని చెప్పి వస్తూ ఉంటే, ఆ బ్యాగ్‌లో ఆ డాన్స్ కాంపిటీషన్ ఎంట్రీ తను సెలెక్ట్ అయిందని చెప్పేసి ఆ కార్డ్ చూస్తాడు. వాళ్ళ నాన్నగారికి అర్థమైపోతుందనమాట. తను అందుకే వెళ్తుందని చెప్పేసి. చూసినా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా బ్యాగ్‌లో పెట్టేసి చూడనట్టే జిప్పేసేస్తాడు. ఇదంతా వాళ్ళ బ్రదర్ కూడా చూస్తాడు. అదేంటబ్బా! నాన్న ఏమనలేదని చెప్పేసి తన బ్రదర్ అనుకుంటాడు. నెక్స్ట్ డే ఇక తను వెళ్ళాలి కదా! సో, నెక్స్ట్ డే మార్నింగ్ టాక్సీని పిలిపించి తన లగేజ్ అంతా సర్దేసుకొని వాళ్ళ పేరెంట్స్ ఇక తనకి బాయ్ చెప్తూ ఉంటారనమాట. కరెక్ట్‌గా వెళ్ళే ముందు తన బ్రదర్ తన చేతిలో ఏదో పెడతాడు. ఏంటిదంటే వెళ్ళాక చెక్ చెయి అన్నట్టు అది పెట్టేసి ఇక బాయ్ చెప్పేస్తాడు. సో, తను అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అదేంటా తన బ్రదర్ ఇచ్చిందేంటా అని చెప్పి చెక్ చేస్తే ఒక లెటర్ ఇంకా తను డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్తుంది కాబట్టి తన కోసం ఫుట్‌వేర్, సాక్స్ కూడా ఇస్తాడనమాట. బేయువి అది కూడా. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ లెటర్‌లో ఏం రాస్తాడంటే, "నువ్వు డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్తున్నావని నాన్నగారికి ఆల్రెడీ తెలుసు. చూసి కూడా చూడనట్టు వదిలేశారు. అమ్మగారికైతే తెలీదు. కన్ఫర్మ్‌గా విన్ అయ్యి వస్తావని చెప్పి నేను కోరుకుంటున్నాను" అన్నట్టు లెటర్‌లో ఉంటుంది. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో యాక్చువల్లీ ఏదైతే డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందో, ఆ కాంపిటీషన్‌లో మన మింగ్ వాళ్ళ అమ్మగారు ఒక జడ్జి అనమాట. అందుకే తను ఆ కంట్రీకొస్తుంది. వాళ్ళ అమ్మగారు వచ్చారు కాబట్టి, సో, వాళ్ళ అమ్మగారిని మీట్ అవ్వడానికి మన మింగ్ కూడా అదే సిటీకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు ఒక రెస్టారెంట్‌లో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. చాలా డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారిని మీట్ అయినందుకు. వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారంటే, ఈ కాంపిటీషన్‌లో ఉంది కదా! నీకు తెలిసిన అమ్మాయి మీ స్కూల్ నుండి. ఆ అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేస్తుందనుకుంటా. అంటే, ఏమో నాకు తెలీదు. తనింకా నాకు ఫ్రెండ్ అయితే కాదు అన్నట్టు తను చెప్తాడు. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను. నాన్నగారు ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటే, ఆ! అది కూడా తెలిసింది. నువ్వే కలిపావంట కదా! అంటే, అవును. వాళ్ళిద్దరు నార్మల్‌గానే ఒకరంటే ఒకరికిష్టం. నేనెందుకు వాళ్ళని అలా దూరం పెట్టాలని చెప్పేసి, నేనే ఒక స్టెప్ వాళ్ళతో వేయించాను. ఇప్పుడు వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అన్నట్టు చెప్తాడు. వాళ్ళ అమ్మగారు అప్పుడు మంచిదేగా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే చనున్నాడు కదా! తను కూడా నన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. బట్ నేనే డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. నువ్వేమంటావంటే, నేనేమంటాను మీ ఇష్టం, మీ లైఫ్ మీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయండి. నేను దేనికైనా మీకు సపోర్ట్ చేస్తాను అన్నట్టు మింగ్ చెప్తాడు. ఇక అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకొని డిన్నర్ అయిపోయిన తర్వాత వస్తారనమాట. హోటల్ కిందకొచ్చేస్తారు. సో, రాగానే ఆమె జడ్జ్ కాబట్టి మింగ్ వాళ్ళ అమ్మగారు ఆమెకు ఐడీ కార్డ్ ఇస్తారు. మీరు జడ్జ్ కాబట్టి అని చెప్పి. ఇంతలో ఒక అమ్మాయి వచ్చేసి ఎంత సెర్చ్ చేసినా తను ఎక్కడుందో తెలియట్లేదంటే, ఏమైంది అన్నట్టు మింగ్ వాళ్ళ అమ్మగారు క్వెషన్ చేస్తారు. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట.
యూ అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చింది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు. తన కోసం మేము రూమ్ కూడా బుక్ చేయలేదు. తను ఎక్కడుందో అర్థం కావట్లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, యూ అంటే తినే కదా అని చెప్పేసి మింగ్ అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు, నేను మార్నింగ్ తను రాగానే డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి హాల్‌కి వెళ్ళడం చూశాను. మేబీ తను అక్కడే ఉండొచ్చు. ఒకసారి వెళ్లి చెక్ చేయండి అని చెప్పగానే మింగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడికి వెళ్తాడనమాట. ఎలా అయినా సరే యూని చూడాలని చెప్పేసి. ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్లి యూ నిజంగానే వచ్చిందా అనుకోని అక్కడికి వెళ్లి చూస్తే తను అక్కడ పడుకొని ఉంటుందనమాట ఆ రూమ్‌లో పాపం. వెంటనే తనేం చేస్తాడంటే హోటల్ కూడా ఫుల్ అయిపోయింది. తనకి రూమ్ లేదు కాబట్టి మింగ్ రూమ్‌లోనే ఉండమని చెప్పి తన రూమ్‌కే తీసుకువెళ్తాడు. యాజ్ యూజువల్‌గా నువ్వు పైన పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అన్నట్టు తను చెప్తాడు. వెళ్లి బాత్ చేసిరా అని చెప్పేసి చెప్తే, సరే అని చెప్పేసి తను హెడ్ బాత్ చేసి అక్కడ కూర్చొని ఉంటుంది. ఫాస్ట్‌గా హెయిర్ డ్రై చేసుకో, అసలే రేపు నీకు కాంపిటీషన్ ఉంది కదా, మళ్ళీ జలుబొస్తుందేమో అన్నట్టు చెప్తాడనమాట. ఎన్నో సార్లు నువ్వు నాకు హెల్ప్ చేసావు, మళ్ళీ నీకు రీపే ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదంటే, ఇప్పుడే ఏం చేయాల్సిన అవసరం లేదులే, టైం వచ్చినప్పుడు నువ్వే రీపే చేద్దువు గానీ అన్నట్టు మింగ్ చెప్తాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.